మెదక్ జిల్లా ఏడుపాయల దగ్గర మంజీరా నదిలో కొట్టుకుపోయిన ఇద్దరు యువకులను పోలీసులు రక్షించారు. దుర్గామాత నిమజ్జనం కోసం వెళ్లిన యువకులు నిమజ్జనం అనంతరం నదిలో స్నానానికి దిగారు. నది ప్రవాహం పెరగడంతో ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. ప్రవాహం మధ్యలో చెట్టును పట్టుకుని ఆగిపోవడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రెస్క్యూ టీం సాయంతో యువకులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. యువకులు కూకట్పల్లికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. నదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరు యువకులను కొట్టుకుపోతూ ఉండగా పోలీసులు రెస్క్యూ చేసి వారిని సురక్షితంగా కాపాడారు. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పివిరావు సిద్ధంగా ఉన్నారు. పివిరావు. బలరాం, గత కొద్ది రోజులుగా కర్ణాటకలో ఎగువలో కురుస్తున్న వర్షాలకి సింగూరు డ్యామ్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది. 20 టీఎంసీల సామర్థ్యమైనటువంటి సింగూరు జలాశయం పూర్తి నిండిపోతుందో దిగువకి నీరు వదులుతున్నారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దిగువ ప్రాంతాలకు వెళ్తున్నాము, దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని చెప్పినప్పటికీ నిన్న ఏడుపాయల వనదుర్గమాత ఆలయ దగ్గర దుర్గమ్మ నిమజ్జనం చేసేటప్పుడు కోటపల్లికి చెందిన 30 మంది అక్కడ యువకులు అక్కడ చేరుకున్నారు. నిమజ్జనం అనంతరం స్నానం చేసేందుకు ఇద్దరు సాయి, అదేవిధంగా వినయ్ ఇద్దరు కూడా దిగడం జరిగింది. దిగిన సందర్భంలో ఆ నదిలో ఉధృతికి వాళ్ళిద్దరు కూడా కొట్టుకుపోవడం జరిగింది. అదృష్టశాత్తు వాళ్ళిద్దరు కూడా ఆ కొట్టుకుపోయిన సందర్భంలో చెట్టు సహాయం దొరకడంతో, ఆసరా దొరకడంతో ఆ చెట్టును పట్టుకొని వాళ్ళు ప్రాణాలతో బిక్కుమంటూ ఉన్న సందర్భంలో విషయం తెలిసినటువంటి అక్కడ స్థానికంగా పోలీసులు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ రెస్క్యూ చేసుకుని మిగతా కానిస్టేబుల్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోయి వారిద్దరు కూడా రక్షించడం జరిగింది. దీంతో అక్కడ మిగతా ఎవరైతే కోటపల్లి నుంచి వెళ్ళినటువంటి 30 మంది యువకులు ఉన్నారో వారందరూ కూడా ఊపిరి పీల్చున్నారు. ముఖ్యంగా అధికారులు చెప్తున్నటువంటి ఏదైతే సూచనలు కూడా పట్టించుకోకుండా ఈ నదీ పరివాహ ప్రాంతాల్లో వాగు ఉధృతి సమయంలో ఇలాంటి వాటికి ఇకపై కూడా ముందుకు వెళ్ళొద్దని కూడా అధికారులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ పివిరావు.